పంచామృతములు అంటే గోక్షీరం, గోదది, మధు, చక్కెర, ఘీ అంటే నెయ్యి అనమాట. పంచామృతాలతో ఎందుకు చేస్తారంటే పంచభూత తత్వాలన్నీ కూడా ప్రతి మానవుల్లో ఉన్నాయి అని. పంచతత్వాలంటే ఏంటి? పృథ్వీ, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు. ఇది పంచతత్వం. ఈ పంచతత్వాలతో కూడినటువంటి ఈ పంచభూతాలు అంటారు. అంటే పృథ్వీ అంటే మట్టి తత్వం అనమాట. ఒకసారి రుద్దుకోండి, శరీరాన్ని రుద్దండి, ఉంది పృథ్వీ తత్వం, మట్టి వస్తుంది అనమాట. వాయుతత్వం, ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు గాలి తీసుకోండి ఎవడు బతకడు. జలతత్వం, లాలాజలం ఊరుతుంది అంటే జలతత్వం, నీరు ఉండాలి. ఎంత బాగా ఉండాలో అంత బాగా ఉంటేనే మనం బతుకుతాం అనమాట. అగ్నితత్వం, జఠరాగ్ని అనేటువంటి అగ్ని మనకి ఇక్కడ పెట్టాడు, అది లేకపోతే మనం బతకలేం. కాబట్టి అగ్నితత్వం. ఆకాశతత్వం, అదే మనస్సు. ఆకాశం అనేటువంటి మనసు అండి అంటారు కదా. ఇదిగో ఈ పంచభూతాల తత్వమే ఈ పంచామృతములు అని చెప్పబడింది అనమాట.